పంత్ బ్యాట్ నుంచి మనం థర్డ్ ఓడీలో ఒక సునామీ లాంటి ఇన్నింగ్స్ చూడబోతున్నామంటే మాత్రం ఖచ్చితంగా నా సిక్స్త్ సెన్స్ అయితే చెప్తుంది. ఒక సునామీ లాంటి ఇన్నింగ్స్ అయితే పంత్ బ్యాట్ నుంచి రాబోతుంది. తను 2 మ్యాచ్లు కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆడించాల్సిన మ్యాచ్లో పంత్ బ్యాట్ నుంచి అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే పెండింగ్ ఉంది. నాకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే పంత్ బ్యాట్ నుంచి రాబోతుందని. ఇది పంత్ ఫ్యాన్స్కి అండ్ ఆల్సో ఇండియన్ ఫ్యాన్స్కి చాలా నచ్చుద్ది పంత్ చేసే బ్యాటింగ్. సో ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా లేదా, ప్లేయింగ్ లెవెన్ ఖచ్చితంగా ఏం చేంజెస్ ఉండబోతున్నాయి, అండ్ ఆల్సో పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది, విన్ ప్రిడిక్షన్ అయితే చూసాము. అంతకంటే ముందు మనం ఈ సిరీస్లో ఇచ్చిన విన్ ప్రిడిక్షన్ చూస్తే కనుక 5 T20Is అండ్ ODIs 2 ODIs 7 మ్యాచెస్కి మనం ప్రిడిక్షన్ ఇస్తే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో 6 విన్ ప్రిడిక్షన్స్ వచ్చేసి కరెక్ట్ అయ్యాయి. లాస్ట్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్ కూడా కరెక్ట్ అయింది. సో వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా పలానా టీం గెలుస్తుందని అయితే చెప్తాను. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తేనే మనకు ఎంత టాలెంట్ ఉన్నది తెలియడానికి మాత్రమే నేనైతే విన్ ప్రిడిక్షన్ ఇస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ ఓడియో వచ్చేసి మనకు వచ్చేసి అహ్మదాబాద్లో ఆఫ్టర్నూన్ 1:30కి అయితే జరగబోతుంది. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, పేసర్లకి ఎక్కువ అనుకూలించే పిచ్ ఉంటుంది. బట్ అహ్మదాబాద్ పిచ్ యొక్క గొప్పతనం ఏంటి అండ్ స్పెషాలిటీ ఏమంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ని మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. సో పిచ్ మనకు తెలిసినంత వరకు అయితే నాకు వచ్చిన రిపోర్ట్స్ అయితే మంచి బ్యాటింగ్ పిచ్ ఉండబోతుంది, పేసర్లకు అనుకూలిస్తుంది. అండ్ ఆల్సో చూస్తే కనుక డే టైంలో కొద్దిగా స్పిన్నర్లకు కూడా అనుకూలించే పిచ్ ఉంటుంది. ఎందుకంటే డ్రై కండిషన్స్ ఉంటాయి, హాట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తాడు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా వస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా డ్యూ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. సో మార్నింగ్ కంటే ఈవినింగ్ బ్యాటింగ్ చేసినప్పుడు మంచిగా రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నాడని చెప్పచ్చు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఇండియా అయితే హార్దిక్ని కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హార్దిక్ మనందరూ తెలుసు చాలా ఇంపార్టెంట్ ఆల్రౌండర్ అని. మనం నెక్స్ట్ వచ్చేసి మనందరూ తెలుసు ఛాంపియన్షిప్ ట్రోఫీకి వెళ్తున్నాం. అక్కడ మాత్రం ముందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ బుమ్రా ఇంజురీ ఉన్నాడు, ఇక్కడ కనుక ఒక ఆల్రౌండర్ని కోల్పోతే ఖచ్చితంగా ఇండియా అయితే ఒక మంచి ఆల్రౌండర్ని మిస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి తప్పులు చేయకుండా ఇండియా ఏం చేస్తుందంటే రెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది హార్దిక్కి ఈ మ్యాచ్లో. ఒకవేళ ఇక్కడ ఇంజురీ అయితే కనుక నెక్స్ట్ మ్యాచ్కి మన ఛాంపియన్స్ ట్రోఫీకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ తెలుసు మనకు 2023 వరల్డ్ కప్లో ఏమైందో, అనవసరమైన మ్యాచ్లో తను ఇంపార్టెంట్ లేని మ్యాచ్లో ఆడించడం, అక్కడ ఇంజురీ అవ్వడం, దాని తర్వాత మనందరూ తెలుసు ఏమైందో. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా హార్దిక్ని కూర్చోబెట్టాలి. ఒకవేళ నేను ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా హార్దిక్ని ఈ మ్యాచ్కి అయితే కూర్చోబెడతాను. ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశం ఉంది చూస్తే మాత్రం రోహిత్ గిల్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ వన్ డౌన్లో ఖచ్చితంగా, అండ్ పంత్ వచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ కూడా ఆడుతున్నాడని చెప్పొచ్చు. కేఎల్ రాహుల్కి ఎక్కువ మ్యాచ్ టైం దొరకలేదు కాబట్టి కేఎల్ రాహుల్ కూడా ఉండే అవకాశం ఉంది. 2 వికెట్ కీపర్లతో ఇండియా ఆడుతుంది. బట్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా నాకు తెలిసినంత వరకు పంత్కి ఇస్తారేమో అనిపిస్తుంది. అండ్ అక్షర్ జడేజా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తిలు ఆడతారు. తర్వాత హర్షదీప్, షమీలు ఆడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా పంత్ అయితే సునామీ ఇన్నింగ్స్ తోటి మన ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాడైతే నాకైతే అనిపిస్తుంది. 2 మ్యాచెస్ కూర్చోబెట్టడం ఆస్ట్రేలియా అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత తనకి చాలా అంటే మనకు తెలుసు పంత్ ఎలాంటి ప్లేయర్ అని. సో తనకి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏంటో చూపించాలని అయితే ఒక యాటిట్యూడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో పంత్ అయితే నాకు తెలిసి తగ్గేదేలే అనే అప్రోచ్ తోటి ఖచ్చితంగా ఆడతాడు. నేనైతే వెయిట్ చేస్తున్నాను పంత్ బ్యాట్ నుంచి ఒక సెంచరీ లేకపోతే కానీ క్విక్ ఫైర్లో 50 అయినా చూడబోతున్నామని చెప్పొచ్చు. సో పంత్ ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇదైతే జరగబోతుంది అయితే నా సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది. సో రేపైతే మీరు చూడండి ఖచ్చితంగా మనం చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా అని. సో అండ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు కొన్ని కీ మూమెంట్స్ని క్యాప్చర్ చేయగలరని చెప్పొచ్చు, కొన్ని డామినేషన్ చేయగలరు. మనం చూస్తే కనుక పవర్ ప్లేని అద్భుతంగా 2 సార్లు ఆడినా కూడా
వాటిని క్యాపిటలైజ్ చేయలేకపోవడం వల్ల మ్యాచ్లు అయితే ఓడిపోయారు. వెంటనే వికెట్స్ పడ్డాయి. స్పిన్నర్లకు వాళ్ళు తడబడుతున్నారని చెప్పొచ్చు T20 సిరీస్లో అండ్ ఇప్పుడు కూడా. సో వీళ్ళకు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లీన్ స్వీప్ అయితే కనుక ఛాంపియన్స్ ట్రోఫీ ముందు చాలా డీమోరల్గా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పొచ్చు ఇది ఇంగ్లాండ్కి కూడా. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి అయితే వచ్చేసాము. సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో మీకు ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా వీడియోస్ మీకు మళ్ళీ రికమెండేషన్ అవుతాయి. సో అదైతే చేసుకోండి, నాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ విన్ ప్రిడిక్షన్కి వెళ్దాం. ఈ మ్యాచ్ని కూడా ఇండియా అయితే డామినేషన్ చేసి గెలవబోతున్నారని చెప్పవచ్చు. బట్ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజ్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి చేజింగ్ చేసే ఒకవేళ ఇండియా చేజ్ చేస్తే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. ఇంగ్లాండ్కి కూడా చేజ్ చేసే అవకాశాలు లేవు ఇప్పుడున్న సిరీస్లో కూడా. అట్లాంటి ఛాన్సెస్ వచ్చినా కూడా వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ని కూడా ఇండియానే గెలవబోతుందని అయితే కళాఖండిగా చెప్పొచ్చు. సో మ్యాచ్ ఏమవుతుంది, పంత్ ఎంత స్కోర్ చేస్తాడో అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపటి మ్యాచ్ మొత్తం పంత్ మీదనే నడుస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.